హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. సినిమాలో చాలా స్టోరీస్ ఇమాజినేషన్తో వస్తాయి, కానీ కొన్ని మూవీస్ మాత్రం రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తయారవుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనం 5 తెలుగు ఫిలిమ్స్ని చూద్దాం. అవి నిజంగా జరిగిన ఈవెంట్స్ని బేస్ చేసుకొని తీసిన మూవీస్, పీపుల్ ఆర్ ట్రూ స్ట్రగుల్స్ని ఇన్స్పైర్ చేసి రాసిన స్టోరీస్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, రక్త చరిత్ర. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరిటాల రవి గారి రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసి తీశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్, రాయలసీమలో ఉన్న ఇంటెన్స్ రైవలరీస్ అన్నింటినీ రాగా చూపించాడు ఆర్జీవి. పరిటాల రవి వర్సెస్ మడ్డల చెరువు సూరి అనే వారిని రియలిస్టిక్గా పోర్ట్రే చేశాడు. ఈ మూవీలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మాత్రం చాలా పవర్ఫుల్ అండ్ క్లోజ్ టు రియాలిటీ. గౌతమిపుత్ర శాతకర్ణి విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2017. బాలకృష్ణ గారి 100th ఫిలిం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ స్టోరీ ఒక లెజెండరీ ఎంపరర్ మీద. శాతవాహన డైనెస్టీలో ఉన్న రియల్ కింగ్ గౌతమిపుత్ర వెస్టర్న్ ఇన్వేషన్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేసి ఇండియన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేశాడు. హిస్టారికల్ ఇన్స్క్రిప్షన్స్లో కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి మెన్షన్ చేసింది. క్రిష్ డైరెక్షన్లో చాలా గ్రాండ్ విజువల్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్తో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈవెన్ ఈ ఫుల్ యాక్యురసీ లేకపోయినా కూడా ఈ మూవీ చాలా బేస్ అయి ఉంది ఆ స్టోరీ మీదనే. నాంది విచ్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2021. నాంది మూవీని చాలామంది ఫిక్షనల్ అనుకుంటారు, బట్ ఇట్ ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ రాంగ్ఫుల్ ఇంప్రిజన్మెంట్ కేసెస్. అల్లరి నరేష్ సీరియస్గా యాక్ట్ చేసి ఒక ఇన్నోసెంట్ పర్సన్ జైల్లో కష్టపడడంని ఇంటెన్స్గా చూపించాడు. హైదరాబాద్లో ఒక సిమిలర్ కేసు వల్ల ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ స్టోరీని బిల్డ్ చేశారు. కోర్ట్ సీన్స్, ఎమోషనల్ జర్నీ అన్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా చేశారు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఒక రియాలిటీ చెక్ లాగా ఉంటుంది. చాలా ఇప్పటికీ జరుగుతున్నాయి, సో ఇవన్నీ కంటిన్యూ చేయడానికి కారణం ఏంటో కూడా మనం ఈ మూవీలో చూస్తాం. జార్జ్ రెడ్డి రిలీజ్డ్ ఇన్ 2019. ఈ మూవీ ఒక స్ట్రేట్ రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీయే. జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్. రెవల్యూషనరీ ఐడియాలజీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యూస్తో చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. సందీప్ మాధవ్ తనని న్యాచురల్గా పోర్ట్రే చేశాడు. రియల్ ఫుటేజ్, క్యాంపస్ వైలెన్స్ అండ్ అసాసినేషన్ సీన్ అన్నీ కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని క్రియేట్ చేశారు. జార్జ్ రెడ్డి డెత్కి 50 years అయినా కూడా ఇంకా తన ఇంపాక్ట్ స్టూడెంట్ పాలిటిక్స్లో కనిపిస్తూ ఉంటుంది ఈ రోజుకి కూడా. 12 విత్ వినోద్ చోప్రా. ఈ మూవీ చూస్తే లైఫ్లో ఎలా ఫెయిల్ అయినా సక్సెస్కి స్కోప్ ఉందని మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ని పెంచే మూవీ ఇది. ఇంతవరకు చూడకపోతే, ఇంకా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఈ 5 మూవీస్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రియల్ లైఫ్ స్టోరీస్ని ఇన్స్పైర్ చేసే సినిమా తయారైతే ఎమోషనల్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫేవరెట్ మూవీ ఏది కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వ్యూ ఒరిజినల్స్ ఫర్ మోర్ పవర్ఫుల్ కంటెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. సైనింగ్ ఆఫ్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.